వందే మాత్రం సాంగ్ పబ్లిష్ అయ్యి 150 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే వందే మాత్రం గురించి తిరిగి మళ్ళా ప్రస్తావన 16 ఏప్రిల్ 1907లో జరిగింది. అంటే ఫస్ట్ టైం 1875 తర్వాత 1907 లో అనమాట. 1907 లో అప్పట్లో చాలా ఫేమస్ ఇంగ్లీష్ డైలీ ఉండేది. దాన్ని బిపిన్ చంద్రపాల్ స్టార్ట్ చేశారు. దాన్ని ఎడిటింగ్ చేసి దానిలో ఆర్టికల్స్ రాసేవాళ్ళు అరవిందో ఘోష్. 16 ఏప్రిల్ 1907 16 ఏప్రిల్ 1907లో వందే మాత్రం ఈ ఇంగ్లీష్ డైలీలో తన ఆర్టికల్ రాస్తూ సరిగ్గా 32 సంవత్సరాల క్రితం మనం చూస్తే గనక వందే మాత్రం దీన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రాశారని చెప్పి ఆయన 1907లో అరవిందో ఘోష్ గారు ప్రస్తావించారనమాట. అంటే కరెక్ట్ గా 1907 నుంచి మనం బ్యాక్ వెళ్తే గనక 1875 32 ఇయర్స్ క్రితం అని చెప్పి దానిలో కూడా దీన్ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా వాడుతుంటారనమాట. అంటే 1885 నవంబర్ 7th రోజు వందే మాత్రం రాశారని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం చూస్తే స్వదేశీ మూవ్మెంట్, ముఖ్యంగా బెంగాల్ పార్టిషన్ ఉద్యమం అప్పుడు వందే మాత్రం అనేది ప్రతి ఇంటా పాడారు. వందే మాత్రం అనేది స్వదేశీ ఉద్యమానికి ఒక థీమ్ సాంగ్ అయిందనమాట. ఆ తర్వాత అనేక మార్లు మనం చూస్తే బంగదర్శన్ ఏదైతే బంకిం చంద్ర చటర్జీ గారి మ్యాగజైన్ ఉందో దానిలో ఒక సిరీస్ లాగా ఆనంద్ మఠ్ నవల్ రాశారనమాట. ఆ సిరీస్ లో భాగంగా వందే మాత్రం అనే పదం చాలా సార్లు రాశారు. ఆ పాటను కూడా రాశారనమాట. మనం గనక బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆనంద్ మఠ్ నావల్ యొక్క థీమ్ గనక చూస్తే గనక దానిలో సన్యాసిన్స్ ఉంటారు. దేశం కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో త్యాగం చేస్తారు, దేశాన్నే ప్రేమిస్తా ఉంటారు. దేశం అంటే పేట్రియాటిజమే ఒక రిలీజియన్ గా చూస్తారనమాట. దానిలో ఈ సన్యాసిన్స్ ఎవరైతే సంతనాసి ఉంటారో వాళ్ళు వందే మాత్రం పాడుతూ ఉంటారనమాట. వందే మాత్రమే వాళ్ళ రిలీజియస్ ప్రేయర్ అనమాట. సో ఆ విధంగా ఆనంద్ మఠ్ నవల్ ద్వారా వందే మాత్రం చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత స్వదేశీ ఉద్యమంలో వందే మాత్రం ఇంకా పాపులర్ అయింది.